మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. 23 ఏళ్ల ఉద్యోగ బంధానికి నేటితో ముగింపు పడింది. 11 ఏళ్ల అనుబంధానికి అవకాశమున్న ఆ ఉద్యోగి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇన్స్పెక్టర్గా మొదలైన ఆయన ప్రయాణం యూనియన్ నాయకుడిగా ఉద్యోగులు, సిబ్బంది జీవితాల్లో ఆరోగ్య వెలుగులు నింపగా, చప్పట్ల మధ్య ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ వీడ్కోలుతో సాగనంపగా, ఉద్యోగిగా కార్యాలయం వీడి ఇక నేతగా ప్రజల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. కంటోన్మెంట్ ఉద్యోగి పరశురాం బీఆర్ఎస్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఆయనను బాధించి రాజకీయాల వైపు ఆకర్షించిన అంశం ఏమిటి? వాచ్ స్పెషల్ ఫోకస్. I wish Parshuram all the best. హౌస్ నంబరింగ్ అనేది మీరు ఇప్పుడు ఎప్పటికీ ఇంగ్లో నంబర్ ఉందా ఎప్పటికీ చూసినప్పుడల్లా మీరే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్కి వాళ్ళు వెళ్తే ఇవాళ వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇంతకన్నా విజయం మరొకటి ఉండదు ఇక్కడ ఎంప్లాయీస్ అనేది. గత నెల బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న పరశురాం కు డిఫెన్స్ శాఖ అంగీకారం తెలపడంతో గత మార్చి 31వ తేదీన ఇక ఉద్యోగానికి సెలవు ప్రకటించేశారు. అందరి రిటైర్మెంట్లు బదిలీల సమయంలో మైక్ పట్టి వీడ్కోలు సమావేశంలో వక్తగా వ్యవహరించిన ఆయనకు నేడు కంటోన్మెంట్ కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు పలకడంతో పాటు బలమైన సంకల్పంతో ముందుకు సాగుతున్న పరశురాంకు హృదయపూర్వకంగా, వ్యక్తిగతంగా బెస్ట్ ఆఫ్ లక్ ను తెలియజేశారు. కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో ఏనాడూ లేని విధంగా నేడు ఉద్యోగులతో పాటు ప్రజానికం, బీజేపీ నాయకులు తరలిరాగా అందరి సమక్షంలో సాగింది వీడ్కోలు సభ. పరశురాంతో పనిచేసిన అనుభవాలను అందరూ పంచుకోగా, ముఖ్యంగా యూనియన్ నాయకుడిగా ఆయన ఎదిగిన తీరుపై ఉద్యోగుల ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా సమయంలో మైకు పట్టి అందరికీ అవగాహన కల్పించడంతో పాటు కరోనా మహమ్మారిని పారద్రోలే వరకు ఆయన చేసిన సహాయాలను అందరూ అభినందించారు. విధుల్లోకి వచ్చిన నాటి నుంచి ట్యాక్స్ విభాగంలో తెచ్చిన మార్పులతో పాటు ఇంటి నెంబరింగ్లతో ఆయన చేసిన సేవలు అభినందనీయం కాగా, కింది స్థాయి డి క్లాస్ సిబ్బంది కోసం 50 సార్లకు పైగా పూణే వెళ్లి అధికారులకు ఒప్పించి హెల్త్ స్కీమ్ తీసుకురావడంతో యూనియన్ నేతగా ఆయన పడ్డ కష్టాన్ని అంతా అభినందనలు తెలిపారు. ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి మళ్ళీ కంటోన్మెంట్ సబ్మిట్ చేసే స్థాయికి వెళ్తాడని ఆశిస్తున్నాం. ఇవాళ కూడా మన పరిశ్రమ ఏంటంటే ఒకసారి మైక్ పట్టుకొని మన వేరే ఫంక్షన్స్లో చూసినప్పుడు కూడా 100 మంది కూర్చుంటే 100 మంది కూడా సాటిస్ఫై అయ్యేట్టుగా కంటోన్మెంట్ కు ఒక పిల్లర్ లాగా వ్యవహరించారని కొందరు అధికారులు ప్రశంసించగా, మరికొందరు లెజెండ్ అంటూ కేవలం యూనియన్ నాయకుడిగా మాత్రమే అధికారులను కలిసి పలు సమస్యలను తెలియజేసేవారంటూ సభాముఖంగా ఆయన పనితీరును తెలియజెప్పారు. వీడ్కోలు సమావేశంలో సీఈఓ మధుకర్ నాయక్ అతిథిగా హాజరు కాగా, ఆయన సంకల్పం నెరవేరాలని కోరుకున్నట్లు బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ విజయ్ కుమార్ భాలనయ్యర్, ఆఫీసర్ సూపరింటెండెంట్ అక్బర్ అలీ, హెల్త్ సూపరింటెండెంట్ అఫ్జల్, శానిటరీ సూపరింటెండెంట్ దేవేందర్, వాటర్ వర్క్ సూపరింటెండెంట్ రాజ్ కుమార్, ఇంజనీరింగ్ సీసీపీలు గోపాలకృష్ణదాస్, బాలకృష్ణ, ఇంజనీరింగ్ ట్యాక్స్ సెక్షన్ అధికారులు రమణ, హనీ, కృష్ణ, కంటోన్మెంట్ అధికారులు, నర్సింగ్రావు సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, దఫేదర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు గివెన్ దిస్ పాపులారిటీ మొత్తం స్టాఫే కాదు కానీ పబ్లిక్ నుండి అండ్ మెప్మా వర్కర్స్ అందరూ వచ్చారు. సో ఐఎమ్ షూర్ హీఈస్ అ వెరీ పాపులర్ పర్సన్ ఇన్ ది ఎంటైర్ కంటోన్మెంట్. సో తను చేసిన సర్వీసెస్ డ్యూరింగ్ కరోనా అండ్ అదర్ థింగ్స్ ఇన్ ది కంటోన్మెంట్ గురించి వేరే స్టాఫ్ కూడా చెప్పారు నాకు. సో ఐఎమ్ షూర్ హీల్ హ్యావ్ అ వెరీ గుడ్ పొలిటికల్ కెరియర్ వేర్ ఎవర్ విచ్ థింగ్ హీ డిసైడ్స్. సో ఐఎమ్ విషింగ్ ఆల్ హిస్ బెస్ట్ అండ్ మోస్ట్. వీడ్కోలు సమావేశం సాక్షిగా తన రాజకీయ ఎంట్రీపై ఇక అసలు కారణాలను పరశురాం వెల్లడించారు. తను ఉద్యోగం చేస్తున్న సమయంలోనే డి క్లాస్ ఉద్యోగుల పరిస్థితి చూసి హెల్త్ ఇన్సూరెన్స్ల కోసం కృషి చేయడం జరిగిందని, కానీ తనను రాజకీయాల్లో రావడానికి ప్రేరేపించిన అసలు అంశంపై నేడు వెల్లడించేశారు పరశురాం. తాను కంటోన్మెంట్ కు రావాల్సిన సర్వీస్ ఛార్జీల విషయంలో అధికారుల చుట్టూ తిరుగుతున్న సమయంలో సుమారు 2 ఏళ్లు గడిచిపోయిందని, కానీ అదే సమయంలో ఒక ఎమ్మెల్యే వచ్చి టీ తాగే సమయంలో రావాల్సిన బకాయిలను తీసుకుని వెళ్లిపోయారు. ఎమ్మెల్యేకు అంత పవర్ ఉంటుందా అన్న భావన తన మనసులో ఆలోచన రేపిందని, తన ఊరును పెరిగిన ప్రాంతాన్ని బాగు చేయాలంటే తప్పక రాజకీయాల్లోకి రావాలని భావించి తన నిర్ణయాన్ని తన కుటుంబంతో పంచుకోవడం జరిగిందని, వారు తన నిర్ణయాన్ని స్వాగతించడంతో ఇక రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు బీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అసలు రహస్యాన్ని బయటపెట్టేశారు. ఇక ఉద్యోగిగా వీడ్కోలు తీసుకున్న అనంతరం ఇన్నాళ్లు తెర వెనుక నుంచి ఏపీఆర్ గా నడిచిన ఆయన కంటోన్మెంట్ బోర్డు నుంచి ఏపీఆర్ అంటే ఆరపల్లి పరశురాం అంటూ బాజా భజంత్రిల మధ్య నేతగా ప్రజల్లోకి వెళ్లగా, చివరి సమావేశంలో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తో పాటు పలువురు పూల బొకే అందించి శాల్వా కప్పి రాజకీయాల్లోకి పరశురాంకు స్వాగతం పలికారు. డిసైడ్ అయిపోయినా ఆ రోజుని తర్వాత రాగానే నా భార్య చెప్పిన, నా ఊరు చేత ఏముంది సార్
ఏం పోతుంది ఎక్కువ అంటే ప్రాణం పోతుంది. 50 ఏళ్ళకి దగ్గర వచ్చిన ఇంకే బాగుంటే 10 ఏళ్ళు బతుకుతారు. మన ఊరికి చేద్దామని డిసైడ్ అయినా. ఇన్నాళ్లు అన్ని కార్యక్రమాలకు వ్యక్తగా పరశురాం వ్యవహరించగా ఈసారి కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు మహేందర్ వ్యవహరించగా యూనియన్ నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. ఇన్నాళ్లు ఉద్యోగిగా నడిచిన ఆయన ప్రయాణం ఇప్పుడు నేతగా ప్రజల్లోకి వస్తుండగా ప్రస్తుతం బీజేపీ పార్టీ వైపు ఆయన చూపు ఉండగా కంటోన్మెంట్ బోర్డు నుంచి యువతతో కలిసి భారీ ర్యాలీతో ఇక కంటోన్మెంట్ ప్రజానికంలోకి పరశురాముడు ఎంట్రీ సాగగా మరి ప్రజలు ఆయనను ఏ విధంగా స్వాగతిస్తారో వేచి చూడాలి. కోట్లాది రూపాయల వ్యయంతో ఈ నెల 8న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా జరగనుందని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ అన్నారు. పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కంటోన్మెంట్ వాసులు పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్ కు తరలివచ్చి ఘన స్వాగతం పలకాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. మొదటిసారి కోట్లాది రూపాయల వ్యయంతో తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆయన సారథ్యంలో కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయన్నారు రామకృష్ణ. పరేడ్ గ్రౌండ్ లో జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కార్యక్రమంలో కంటోన్మెంట్ ప్రజలు భాగస్వాములు కావాలన్నారు రామకృష్ణ. మోడీ గారిని ఎంకరేజ్ చేయడానికి మరి ఏదైతే వరల్డ్ వైడ్ రెనౌడ్ లీడర్ మన దగ్గరకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా వెల్కమ్ చేయడానికి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి 8:30 వరకు వచ్చి నరేంద్ర మోడీ గారి ఒక ప్రోగ్రామ్ అందరూ విట్నెస్ చేయాలని, అదేవిధంగా నరేంద్ర మోడీ గారిని ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఇది ఫస్ట్ టైం ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి తెలంగాణ ప్రాంతంలో డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. మరి దీన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కంటోన్మెంట్ వాస్తవ్యులతో విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి అందరూ కూడా చలో పెరేడ్ గ్రౌండ్ అని 8వ తారీఖు 8:30 కల్లా పెరేడ్ గ్రౌండ్ రావాల్సిందిగా కోరుకుంటూ మీ అందరు కూడా వచ్చి నరేంద్ర మోడీ గారిని ఎంకరేజ్ చేయాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. నాడు సాయన్న ప్రారంభించారు, నేడు వారసురాలు దగ్గరుండి పూర్తి చేయించారు. సోదరి ఫోటోలు తీస్తూ చెల్లమ్మ వెనుకుండి నడిపించగా సాయన్న స్థానంలో ఇక ప్రజాక్షేత్రంలోకి అడుగు పెట్టేశారు. చుట్టుముడుతున్న ఆశావాహుల మధ్య మేము సాయన్న ఆశయ సాధనకు వస్తున్నామంటూ ఇక బరిలోకి దిగగా నాన్నగారిలా మీ వెంట మేముంటామంటూ తెలియజేస్తూ బస్తీలో కాలునడకన సాగిన వారి ప్రయాణానికి కొండంత అండగా మేముంటామంటూ బస్తీ వాసులు ఆశీర్వచనం అందించగా ఇక ప్రజానికం మనసులో చిరస్థాయిగా ముద్రపడిన సాయన్న స్థానంలో ఆయన వారసురాలు సమస్యలు తెలుసుకుంటూ కంటోన్మెంట్ ప్రజానికం కోసం మేమున్నామంటూ భరోసాను అందిస్తూ విజయవంతంగా నేటి పర్యటనను పూర్తి చేశారు. మేము నాన్నగారు లాగానే పనిచేసి మీతో ఎప్పుడు రాత్రి మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సారథ్యంలో డబుల్ బెడ్రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన సాయన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఇక బస్తీ పర్యటనను సాయన్న వారసురాలు లాస్యానందిత నివేదితలు ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా 105 గల్లీతో పాటు పలుచోట్ల సాయన్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నత్తనడక సాగుతున్నాయన్న సమాచారంతో ఇక టీఎన్ ను పురమాయించి పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో నేడు పనులు జరుగుతున్న తీరును చూసి పరిశీలించారు. సాయన్నతో వెన్నంటి నిలిచిన టీం సభ్యులను వెంటేసుకుని వార్డుల్లో పర్యటన చేపట్టగా ప్రజానికం వారి ఎంట్రీకి స్వాగతించగా కనీస సమాచారం ఇవ్వకుండా ఇలా వస్తారా అంటూ దగ్గర తీసుకుని నాడు సాయన్నతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 105 గల్లీతో పాటు పలుచోట్ల సీసీ రోడ్లు పనులు చివరి దశకు చేరుకున్న తరుణంలో స్థానిక బస్తీవాసులను అడిగి వారి అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు మంచినీటి సరఫరా విషయంలో పలు ఫిర్యాదులు రావడంతో సమస్య త్వరితగతిన పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం సాగుతుందంటూ హామీ ఇచ్చారు. జై తెలంగాణ, జై జై సాయన్న నినాదాల మధ్య వారి పర్యటన ముందుకు సాగగా సాయన్న స్థానంలో వస్తున్న వారసురాలకు రాజకీయంతో మీకు వెన్నంటి నిలుస్తామంటూ సన్మానాలతో వారి రాజకీయ ఎంట్రీని స్వాగతించారు బస్తీవాసులు. పర్యటనలో బీఆర్ఎస్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, నాగినేని సరిత, నరేష్, ఆంజనేయులు, సంతోష్, బలరాజ్, డబుల్ బెడ్రూమ్ కమిటీ మెంబర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. మరి ఇక్కడ నాన్నగారు ఉన్నప్పుడు బోర్వెల్ వేశారు. మరి అట్లానే 48 హౌసెస్కి 48 నల్లలు ఇవ్వడం జరిగింది. అట్లానే ఇక్కడ 25 lakhsలోని రోడ్ కూడా వేశారు. ఇంకా కూడా ఏమన్నా ఉన్నా అడిగితే ఒక డ్రైనేజ్ పైప్ లైన్ కూడా రిక్వెస్ట్ పెట్టారు. తప్పకుండా తొందరలో అవి కూడా మేము ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ దగ్గర నుండి సాల్వ్ చేస్తాం. నేడు పూర్తి స్థాయిగా బస్తీ పర్యటనతో సాయన్న వారసురాలు ఇక రాజకీయంలో సాయన్న స్థానంలో మేమొస్తున్నామంటూ తెలియజేయగా లాస్యానందిత పూర్తి బాధ్యతలు అందుకొని ఎనీ టైం మీకోసం నేనున్నానంటూ సమస్య వస్తే నాకు కాల్ చేయండి, నాన్నగారు ఎలా రెస్పాండ్ అవుతారో అదే తరహాలో నేను మీ వెంట ఉంటానంటూ హామీని అందించగా ఫోన్ తీసుకొని తన నంబర్ను సేవ్ చేయడంతో మొదలుకొని మొబైల్ నంబర్ అడిగిన వారికి వారి చేతిపై నెంబర్ రాయడంతో మొదలుకొని పేపర్పై రాసి అందజేస్తూ నాన్నగారికి ఎలా తోడు నిలిచారో తమకు కూడా అదే తోడ్పాటు అందించాలంటూ వారి ఆశీర్వచనాలు అందుకున్నారు.
లాస్యానందిత సోదరి నివేదిత వెంటుండి లాస్యను ముందుకు నడిపించగా ప్రజల నుండి వస్తున్న స్పందన చూసి వారి వీడియోలు తీస్తూ సాయన్నపై ప్రజానికానికి ఉన్న ప్రేమను చూసి ఆనందం వ్యక్తం చేశారు. లాస్యా పూర్తి స్థాయి నాయకురాలుగా పనుల పరిశీలనలో మొదలుకొని సాయన్న తరహాలో అందరినీ దగ్గరకు తీసుకుంటూ గుర్తింపును మరింత బదిలీ చేసుకోగా మీ వెంట మేముంటాం, మా వెంట మీరుండండి అంటూ వారి మద్దతును అందుకున్నారు. సాయన్న చేసిన అభివృద్ధి పనులే టార్గెట్ గా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ నత్తనడక నడుస్తున్న పనులను పరుగులు పెట్టిస్తూ అందరికీ చెమటలు పట్టించేలా వారసురాల పర్యటన సాగగా ఇక సాయన్న వారసురాలుగా ఆయన స్థానంలో వస్తున్న తమను ఆశీర్వదించండి అంటూ సాగింది వారి బస్తీ పర్యటన. ఆ మహిళా కార్పొరేటర్ మొహంలో ఆనందం. తోటి మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించి ప్రయోజకులుగా తీర్చిదిద్దానన్న ఆనందం ఆమెది. డివిజన్ మహిళల కోసం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వందలాది మంది మహిళలు ఆర్థికంగా ఎదుగుతుండటంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. మోండా డివిజన్ వెస్ట్ మారేడుపల్లిలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సారథ్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రోత్సాహంతో అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ సహకారంతో మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులపై ఉచిత శిక్షణను అందిస్తున్నారు. వెస్ట్ మారేడుపల్లిలో కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ ప్రత్యేక చొరవ తీసుకుని ఓ భవనంలో డివిజన్ మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ అందించేలా ఏర్పాట్లను చేశారు. ఫౌండేషన్ ద్వారా మహిళలు పెద్ద సంఖ్యలో శిక్షణను పొందారు. గతంలో మొదటి బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకోగా సోమవారం రెండో బ్యాచ్ సైతం శిక్షణ పూర్తి చేసుకుంది. సోమవారం మారేడుపల్లి స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. కార్పొరేటర్ కొంత దీపికతో పాటు కావ్య కిషన్ రెడ్డి స్వయం ఉపాధి శిక్షణ పొందిన మహిళలను అభినందించారు. స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందిన మహిళలు తమ కాళ్లపై తాము నిలబడగడతారని వారన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి ఫౌండేషన్ ద్వారా వేలాది మంది మహిళలకు బాసటగా నిలవడం జరుగుతుందని కావ్య కిషన్ రెడ్డి చెప్పారు. మీరు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలంటే మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, మీకు ఉపయోగపడుతుందా అనిపిస్తుందా, మీరు తర్వాత ఫ్యూచర్లో ఏం చేయాలనుకున్నారు, మీ ఎక్స్పీరియన్సెస్ కొంచెం షేర్ చేసి. మోండా డివిజన్ లోని మహిళలు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంగా స్వయం ఉపాధిపై అవగాహన కల్పిస్తూ శిక్షణ అందించడం జరుగుతుందని కొంత దీపిక చెప్పారు. తమకు అండగా నిలిచిన కొంత దీపికా నరేష్లను స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ పొందిన మహిళలు అభినందించారు. హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా తాడ్బంద్ హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు మంత్రి మల్లారెడ్డి కల్పన దంపతులను ఆహ్వానించారు. ఈ నెల 6వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయంలో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, స్వామివారిని దర్శించుకుని అనుగ్రహం పొందాలని ఈవో కోరారు. మంత్రి మల్లారెడ్డి దంపతులను కలిసి తీర్థప్రసాదాలు తాడ్బంద్ హనుమాన్ దేవాలయ సభ్యులు అందించారు. బీఆర్ఎస్ యువ నాయకుడు టింకు గౌడ్తో పాటు పలువురున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు గాంధీ హట్స్ అసోసియేషన్ వాసులు మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డిని బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ సారథ్యంలో కలిశారు. ఇటీవల గాంధీ హట్స్ లో ముఖద్వారం ఏర్పాటు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. పలువురు దాతలు ముందుకొచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అసోసియేషన్ సభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డిని కలిసి గాంధీ హట్స్ ను సందర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ గాంధీ హట్స్ లో నిర్మిస్తున్న ముఖద్వార నిర్మాణానికి తన వంతు సహాయంగా గతంలో 25 సిమెంట్ బస్తాలు అందజేశారు. మరోసారి 25 సిమెంట్ బస్తాలు అసోసియేషన్ వాసులకు అందజేసినట్లు ముప్పిడి మధుకర్ చెప్పారు. కంటోన్మెంట్ బోయినపల్లిలో చెస్ పోటీలు అంగరంగ వైభవంగా జరిగాయి. చెస్ పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ విజేతలకు బహుమతులు అందించారు. వారిని అభినందించారు. మేడ్చల్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోటీలు జరగగా అండర్-17 బాలబాలికలకు ఈ పోటీలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 52 మందికి పైగా క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. బాలికల విభాగంలో ఎస్వి జైన్, బాలుర విభాగంలో ప్రణయ్ ఆకుల ఛాంపియన్షిప్ గెలుచుకున్నారు. అత్యున్నత ప్రతిభ కనపరిచిన వారిని అభినందించారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన జట్టును జంపన్న ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ తో పాటు పలువురు పోటీలో పాల్గొని వారిలో ఉన్న టాలెంట్ ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో రాణించి కంటోన్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు జంపన్న సూచించారు.
ఈ చెస్లో బ్రెయిన్ బాగా చేస్తుంది. ఎవరు మంచిగా తెలియపరుస్తున్న వాళ్ళకి. కంటోన్మెంట్ 3వ వార్డులోని ఉత్తరయ్య గుడిసెల్లో నిరుపేద గుడిసెవాసుల కోసం దుప్పట్లను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు పంపిణీ చేశారు. ఉత్తరయ్య గుడిసెల్లో గుడిసెల ఫౌండర్ ఉత్తరయ్య సారథ్యంలో ట్రినిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుడిసెవాసుల కోసం ట్రస్ట్ ఆధ్వర్యంలో వందలాదిగా దుప్పట్లను స్థానిక గుడిసెవాసులకు అందించారు. కార్యక్రమంలో అనిల్, తిమోటి, బస్తీ నాయకులు పెద్దరంగన్న, లింగయ్య, భాస్కర్, లక్ష్మణ్, రవితో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సహకారం ఎంతో గొప్పదన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్. మోండా డివిజన్ నాలా బజార్ బాలుర వసతి గృహంతో జిఆర్ఆర్ ఫౌండేషన్ సారథ్యంలో హోమియోపతి ఉచిత హెల్త్ క్యాంపును నిర్వాహకురాలు ఆశ్రిత నిర్వహించారు. హెల్త్ క్యాంపుకు ముఖ్య అతిథిగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. చిన్నారులతో ముచ్చటిస్తూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సైతం ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఆరోగ్య విషయంలో ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన జయశేఖర్ ను కొంతం దీపికా నరేష్ అభినందించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను కంటోన్మెంట్ అన్నానగర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వేడుకలను అట్టహాసంగా జరిపారు. దొడ్డి కొమరయ్య చిత్రపటానికి ఘన నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కాసా జహంగీర్ కుర్మ, ఎగుర్ల జయరాములు, చిన్నం పాండు, నాగరాజు, భైరలింగం, ఒగ్గు పరశురాములు, కొమరయ్య, రవి, రాజు, శ్రీను, హరీష్, రమేష్, శంకర్, సంపత్, ఐలయ్య, లక్ష్మణ్, బియ్య తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన యోధుడు దొడ్డి కొమరయ్య అని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్దల నరసింహ అన్నారు. దొడ్డి కొమరయ్య జయంతిని పురస్కరించుకుని అంజయ్యనగర్ కుర్మ సంఘం ఆధ్వర్యంలో విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుర్మ సంఘం వైస్ ప్రెసిడెంట్ పెద్దల నరసింహ పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణ నిర్వహించారు. పెద్ద ఎత్తున కుర్మ సంఘం నేతలు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు మల్లేష్, కుంటయ్య, ఐలేష్, రాజ్ కుమార్, అంజీ, శ్రీధర్, రాజయ్య, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. బస్తీబాట కార్యక్రమంలో తమ దృష్టికొచ్చిన సమస్యలు పరిష్కరించేలా 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మాదారపు అశోక్ కృషి చేస్తున్నారు. ఇటీవల బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణతో కలిసి 2వ వార్డు రసూల్పుర గల్లీలో బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. సమస్యలతో పాటు పలు అభివృద్ధి పనులు నిర్వహించేందుకు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ హామీ ఇచ్చారు. బోర్డు అధికారులకు స్థానికంగా నెలకొన్న పలు సమస్యలు వివరించడంతో పాటు సీసీ రోడ్డు పనులు నిర్వహించాల్సిందిగా సూచించారు. సోమవారం బోర్డు సిబ్బంది సీసీ రోడ్డు పనులకు ఏర్పాటుకై కొలతలు సేకరించడం జరిగిందన్నారు మాదారపు అశోక్. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారంతో వార్డులో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు అశోక్. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు జగన్, సాయిరాం, మల్లేష్, ఇర్ఫాన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణపై కంటోన్మెంట్ శానిటేషన్ విభాగం అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శానిటరీ ఇన్స్పెక్టర్ మహేందర్ ఆధ్వర్యంలో బోయినపల్లి ప్లేగ్రౌండ్ లో ఆటో రిక్షా కార్మికులకు స్వచ్ఛ సర్వేక్షణపై అవగాహన కల్పించారు. తడి పొడి చెత్తపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని సూచించారు. శుభ్రతకు అత్యధికంగా ప్రాధాన్యత ఇచ్చి మరోసారి కంటోన్మెంట్ కు అవార్డు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్క కార్మికుడు కృషి చేయాలని మహేందర్ కోరారు. బోయినపల్లి సర్కిల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులతో మహేందర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఒక డబ్బా తయారు చేసుకుంటుంది, అది శానిటరీ వేస్ట్ అంటే మీకు తెలుసు, అవి వేయడానికి. అదంతా ఇలా కలపకుండా దాంట్లో వేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్లని అదొకటి మీరు తయారు చేసుకొని దానికి తీసుకుంటారు. కంటోన్మెంట్ 7వ వార్డ్ గన్ రాక్ బస్తీలో వీధి దీపాలకు కంటోన్మెంట్ బోర్డు సిబ్బంది సోమవారం మరమ్మతులు నిర్వహించారు. స్థానికంగా పలుచోట్ల వీధి దీపాలు వెలగటం లేదు. దీంతో బీజేపీ నాయకుడు కేబీ శంకర్రావు దృష్టికి సంబంధిత సమస్య తీసుకెళ్లడంతో బోర్డు అధికారులకు వివరించారు. వెంటనే అధికారులు మరమ్మతులు చేయడం పట్ల కేబీ శంకర్రావు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాఫేల్, జీవన్ తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ తాడ్బండ్ వీరాంజనేయ ఆలయాన్ని నగర సిపి సివి ఆనంద్ సందర్శించారు.
గౌలిగూడ రామ్ మందిర్ నుండి ప్రారంభమై చివరకు లక్షలాది మంది భక్తులతో తాడ్బండ్ హనుమాన్ ఆలయం దగ్గరకు యాత్ర చేరుకోనుండగా ముందస్తుగా ఏర్పాట్లపై అధికారులతో కలిసి పరిశీలించారు. ఆలయంలో ఉన్నత పోలీస్ అధికారులతో పాటు హిందూ సంఘాలు, ఆలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. వారి సలహాలు, సూచనలు అందుకోవడంతో పాటు ఎటువంటి సంఘటనలు జరగకుండా విజయవంతంగా హనుమాన్ ర్యాలీ కొనసాగేలా చూడాలని వారికి సూచించారు. బోయినపల్లి ప్రధాన రోడ్డు ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోంది. తాడ్బండ్ నుండి బోయినపల్లికి వెళ్లే రోడ్డు మార్గంలో తరచూ ప్రమాదాలు జరుగుతుండటంతో బోయినపల్లి వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ప్రధాన రోడ్డు పలు చోట్ల ఇరుకుగా ఉండటంతో వాహనాలు వేగంగా వెళుతూ డివైడర్లను, విద్యుత్ పోల్స్ ను ఢీకొడుతూ ఉండటం పరిపాటిగా మారిపోయింది. వరుస ప్రమాదాలతో బోయినపల్లి స్థానిక పరిసర ప్రాంతాల వాసులు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో ఉన్నారు. ఇటీవల బోయినపల్లి చిన్నతోకట్ట ప్రధాన రోడ్లో టాటా ఏసీ వాహనం బలంగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. విద్యుత్ స్తంభం పూర్తిగా ధ్వంసమైంది. వాహనం నడుపుతున్న డ్రైవర్ కి తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి, టీం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అటుగా ఉన్న టాటా ఏసీ వాహనాన్ని జేసీబీ సాయంతో తొలగించారు. విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించి స్తంభాన్ని తొలగించి నూతన స్తంభం ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులకు జేఎంఆర్ టీం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 10 రోజుల వ్యవధిలో వరుస ప్రమాదాలు జరగటం బోయినపల్లి వాసులను కలవరానికి గురిచేస్తోంది. ఈ బులెటిన్ సమర్పించిన వారు ఎస్పీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి. బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ, సికింద్రాబాద్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.